ఈ వార్త మీరు విన్నారా? పాకిస్తాన్ యొక్క ఓడలు, యుద్ధ నౌకలు మీకు లిటరల్గా అక్కడ మాయమైపోతున్నాయి. అంటే మనము మన మిలిటరీ శాటిలైట్ను యాక్టివేట్ చేసి పాకిస్తాన్ వైపు ఏం జరుగుతుందో గమనిస్తున్నాము. కరాచీ పోర్టు వద్ద, అంటే వాడి అతిపెద్ద నేవల్ బేస్ అండి ఇది. లిటరల్గా మీకు అక్కడ యుద్ధ నౌకలు అనేవి కనిపించడము లేదు. సో ఇప్పుడు కనిపించకపోతే ఏంటండి, మనకేంటండి? సో మనం ఐఎన్ఎస్ విక్రాంత్ని యాక్టివేట్ చేసి ఉంచాం కదా. ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నప్పుడు 30 ఓడలు కలిగిన ఒక బ్యాటిల్ గ్రూప్. సో అంత పెద్దది అక్కడ ఉన్నప్పుడు పాకిస్తాన్ వాడి యొక్క యుద్ధ నౌకలు ఇవాళ కల్పించకపోతే మనకు ఏంటి, మనకు ఒరిగేది ఏమిటి అని ఆలోచన వస్తుంది. అలా కాదు ఫ్రెండ్స్, మనం చరిత్రను గమనించాలి. చూడండి, అక్కడ ఉండే ఓడలు పాకిస్తాన్ వాడి ఏజ్ ఓల్డ్ షిప్స్. ఇవాళ 2 సబ్మెరైన్స్ యాక్టివ్గా ఉన్నాయి, కానీ మన వద్ద యాంటీ సబ్మెరైన్ మిజైల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి ఏమైనా సబ్మెరైన్స్ మన ఐఎన్ఎస్ విక్రాంత్ దాకా రావాలి అంటే మధ్యలో ఎన్నో మీకు సెన్సార్స్ సిస్టమ్స్, అలాగే ఈ సబ్మెరైన్స్ని గుర్తించే డిటెక్ట్ చేసే అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారత్ వద్ద ఉంది. సో దీన్ని మనము చైనా కోసం రెడీ చేసి ఉంచాం. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాడు మనల్ని ఏం చెయ్యగలడు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. వాడు ఏమీ చెయ్యలేడు, చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు మనము పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ ఏమిటి, వాళ్ళు విసురుతున్న ఛాలెంజ్ ఏంటి, అసలు వాడి దగ్గర ఉండే యుద్ధ విమానాలు ఏమిటి, ఆపరేషన్ సింధూర్లో గమనించాం. వాడి దగ్గర నథింగ్. సో మనము దాడులు అంటే వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. మరి పాకిస్తాన్ నేవీ పరిస్థితి ఏమిటి అంటే చూడండి, అరేబియన్ సీలో ఇవాళ మన ఓడలు వెళితే, అంటే పాకిస్తాన్ సముద్ర తీరాల వద్ద మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని ఆపరు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ప్రతి ఒక్క దేశము కూడా తన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఇంతవరకు పొరుగు దేశానికి సంబంధించిన ఒక ఓడ కూడా మా పర్మిషన్ లేకుండా రాకూడదని రూల్స్, ఇంటర్నేషనల్ చట్టాలు. కానీ ఈరోజు మన మత్స్యకారులు ఎన్నోసార్లు వాళ్ళని బంధిస్తాడు, తీసుకువెళ్ళి పాకిస్తాన్లో ఉంచుకుంటాడు, మళ్ళీ మనం వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. ఇవన్నీ జరిగేవి కదండి, మనమే మాట్లాడాం కదా. ఇవాళ మన ఫిషర్ మ్యాన్ తన బోటు వేసుకొని నేరుగా పాకిస్తాన్లో కరాచీ పోర్టు వద్దకు వెళ్ళినా కూడా వాళ్ళు భయపడి పారిపోతారే తప్ప మనల్ని బంధించే ప్రయత్నం చెయ్యరు. ఇది తేడా. అంటే వాడు టోటల్గా విత్డ్రా అయిపోయాడు, బ్యాక్ ఆఫ్ అయిపోయాడు. తన యొక్క యుద్ధ ఓడలను, యుద్ధ నౌకలను మీకు కరాచీ పోర్ట్ యొక్క షిప్ యార్డ్ అక్కడ దాచిపెట్టాడు, లోపల ఉంచేసుకున్నాడు. ఏంటండి ఇంత భయము అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక్క పాకిస్తాన్ కాదండి. 1971లో మీకు భారత్కి పాకిస్తాన్ మధ్య యుద్ధము వచ్చింది చూసారా? ఆ యుద్ధములో మనల్ని ఓడించాలి అని చెప్పి అమెరికా వాడు కొన్ని ఓడలను పంపించాడు. యూకే వాడు తరువాత 2001, 2022 ప్రాంతాలలో చైనా వాడు తన ఫ్రిగేట్స్ను కూడా పాకిస్తాన్కి ఇచ్చాడు. ఒక తీవ్రవాద దేశము వాడికి సపోర్ట్గా ఇన్ని దేశాలు చూడండి. సో ఇదేనండి పరిస్థితి. మీరు మంచి అని మాట్లాడితే చెడు ఎక్కడ ఉందో వెతుక్కు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు. ఇది ప్రపంచం యొక్క తీరు. అలాంటిది ఇవాళ మనము ఒక టాప్ క్లాస్ సెల్ఫ్ రిలయంట్ కంట్రీ. అంటే అమెరికా వాడు ఇచ్చిన యుద్ధ నౌకలు వాటిని పాకిస్తాన్ వాడు బయటికి తీయలేడు. అమెరికా వాడికి ఫోన్ చేస్తాడు, ఏమండి మేము మీ ఓడలను భారత్పై పంపించవచ్చా, యుద్ధము చెయ్యవచ్చాడు. బాబు నీకు ఒక దండము రా, వాళ్ళ దగ్గర ఉండే ఓడల ముందు, అందులో ఉండే మిజైళ్ల ముందు మా ఓడలు మా నౌకలు నిలబడవు, వాటిని కాపాడుకో. అయ్యా ఇది పని చేయడం లేదండి, రిపేర్ అండి, మెయింటెనెన్స్ చెయ్యాలి అంటే ఆ స్పేర్ పార్ట్స్ ఇప్పుడు దొరకవు, కొనే కెపాసిటీ నీకు లేదు, మేము పంపించినా నువ్వైతే డబ్బులు తిరిగి ఇవ్వవు, కాబట్టి వాటిని ఒక మూల పడేసేయి, వాడకు అని చెప్తాడు. మరి ఇవాళ వెస్టర్న్ మీడియాలో చూశారనుకోండి, భారత్కు జవాబు చెప్పడానికి పాకిస్తాన్ తన అత్యుత్తమమైన యుద్ధ నౌకలను వాడింది అని ఒక ఫోటో పెడతాడు. ఈ ఫోటో ఏమిటి అంటే 2023లో పాకిస్తాన్కి చైనాకు మధ్య జరిగిన ఒక నేవల్ డ్రిల్.
ఆ షిప్పులంతా కూడా చైనా వాడివి. ముందు ఎగురుతున్న 3 నుంచి 4 విమానాలు చైనా యొక్క మీకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి. వాటిని వీడు ఫోటోషాప్ మార్ఫింగ్ చేసి గ్రాఫిక్స్లో పెట్టి మనకేం చెప్తాడు, చూసారా పాకిస్తాన్ వద్ద ఎంత అడ్వాన్స్డ్ నేవల్ షిప్స్ ఉన్నాయి, భారత్ యొక్క భరతము పట్టడానికి మేము కదము తొక్కేము, ఇవన్నీ వాళ్ళు రాస్తారు. అక్కడ అమాయకపు ప్రజలు చూసి అబ్బా మన వద్ద ఇలాంటి ఓడలు ఉన్నాయా, మనము చాలా గ్రేట్. ఇంకా చెప్పాలంటే వెస్టర్న్ మీడియా మాట్లాడుతుందండి, పాకిస్తాన్ వద్ద ఉండే ఈ యుద్ధ నౌకల ముందు భారత్ ఏ రోజు కూడా నిలబడలేదు. ఎందుకు? అమెరికా వాడి యొక్క ఓడలు, యూకే వాడివి, చైనా వాడివి, టర్కీ వాడి, ఇన్ని దేశాలు కలిసి ఇన్ని యుద్ధ నౌకలు వాడికి ఇచ్చి పెట్టారు. కానీ ఇవాళ అవి ఏవి కూడా పనిచేయడం లేదు. కానీ మన వైపు చూసారనుకోండి, ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ చాలు, ఈ బ్యాటిల్ గ్రూప్ చాలండి, 30 ఓడలు, ఒక్కొక్క ఓడలో మీకు ఎలాంటి అస్త్రశస్త్రాలు అంటే బ్రహ్మోస్తో సహా ఎన్నో అద్భుతాలు. సో అలాంటివి మనం ఏంటి 1971 నుంచి చూసామనుకోండి, అంచెలంచెలుగా గత 10 ఏళ్లలో ప్రపంచంలో ఎవడూ చూడని ఆయుధాలు. అమెరికాకు కూడా ఇవాళ బ్రహ్మోస్ అంటే భయం అండి. దీనిని వీళ్ళు వాడారు అంటే పరిస్థితి ఏమిటి? మరి మన వద్ద ఎన్ని బ్రహ్మోస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీటిని తయారు చేస్తున్నాము, అసలు రష్యా వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన ఇంజిన్ ఏమిటి? ఇవాళ పెద్ద లెవెల్లో మీకు డిస్కషన్స్. పెంటగాన్ అధికారులు ఈ బ్రహ్మోస్కి సంబంధించిన వివరాలను సేకరించడంలో చాలా బిజీగా ఉన్నారు. అంటే ఒక్క పాకిస్తాన్ ఇవాళ వాడికి ఉన్న అవకాశం ఏమిటి? ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేశాం. నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి, వాళ్ళ నేవల్ ఆఫీసర్స్, ఈ నేవల్ ఆఫీసర్స్ చాలామంది యువకులు ఉంటారు. సో వీళ్ళ పని ఏంటంటే దేశాన్ని కాపాడడం. మీ యుద్ధ నౌకలో మీరు కూర్చొని అరేబియన్ సీలో గస్తీ కాయడం, అలాంటి అనుభవాలు వీళ్ళకి ఏమీ లేవండి. కాబట్టి యుద్ధము అంటే వీళ్ళు మాకు జీతాలు వద్దు, ఏమీ వద్దు, మేము ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోతాము, ఇది వీళ్ళు ఇప్పుడు చెప్తున్న విషయం. అంటే మీకు పాకిస్తాన్ ఆర్మీ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, నేవీ అనండి, వీళ్ళు ఎవరూ కూడా భారత్తో యుద్ధము అంటే భయపడము కాదు, వణికి చావడము కాదు, పారిపోతున్నారు. మీకు ఉద్యోగాలకి రిజైన్ చేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ పాకిస్తాన్ నేవీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఎన్ని పోస్టులు ఎక్కడెక్కడ ఉంటారు ఇదంతా మన మిలిటరీ శాటిలైట్ ద్వారా గమనించడము మనకు కష్టం. కానీ మనం ఒక్కసారి కరాచీ పోర్టు వద్దకు వెళ్ళి, అంటే మన శాటిలైట్స్ను తీసుకువెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది అని గమనించామో అనుకోండి, ఒక్క యుద్ధ నౌక కూడా అక్కడ లేదండి. ఏదో ఒక పాతకాలపు ఒక మామూలు ఒక నేవల్ షిప్ని పెట్టుకొని ఇదే మా గొప్ప కరాచీ పోర్టు, ఒకప్పుడు భారత్ను ఎదిరించిన ద గ్రేట్ పాకిస్తాన్ నేవీ, ఇవన్నీ వాడు మాట్లాడుతున్నాడు. కానీ నిజము ఏమిటి? వాళ్ళ షిప్పులు అక్కడ నుంచి మాయమైపోయాయి. ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాడు? ఆల్రెడీ వాళ్ళ నేవల్ ఆఫీసర్స్ గురించి వాళ్ళు మీకు హార్బర్లో దాక్కున్నారు. ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి పడుతుందో తెలియదు, పడితే మన ప్రాణాలు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ పరిస్థితిలో మనం దాక్కోవడమే బెటర్, ఎవరు కూడా బయటికి రాకూడదు. ఈవెన్ పాకిస్తాన్ నేవల్ అథారిటీస్ కూడా మీరెవరు ముందుకు వెళ్ళకండి, పొరపాటుగా మీ ఓడలను తీసుకొని ముందుకు వెళితే శత్రువు అక్కడ సిద్ధముగా ఉన్నాడు, మన మీద నేవల్ స్ట్రైక్స్ జరగవచ్చు, తీవ్ర స్థాయిలో మనం నష్టపోతాము, అది ప్రాణ నష్టము అనండి, అసెట్స్ అనండి, ఎవరు వెళ్ళకండి అని ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. కాబట్టి ఇవాళ ఈ పాకిస్తాన్ నేవీ వాళ్ళ ఓడలు, వాళ్ళ క్యాప్టన్స్, ఆఫీసర్స్ వీళ్ళందరూ భారత్ను చూసి భయపడడము కాదు, బయటికి రావడానికి కూడా సిద్ధముగా లేరు అని అన్నప్పుడు పాకిస్తాన్ యొక్క కరాచీ పోర్టు మీద ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవాళ దాడులు చేస్తే, ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం దాడులు మొదలు పెడితే పాకిస్తాన్ వాడి పరిస్థితి ఏంటి? వాడి నేవల్ ఫోర్స్ యొక్క పరిస్థితి ఏంటి? వాడికి సపోర్ట్గా నిలబడిన ఈ అమెరికా, యూకే, చైనా, టర్కీ వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఓడలు ఉన్నాయి కదా, మరి వాటిని మీరు ఎందుకు దాచుకుంటున్నారు? మాతో యుద్ధము చేయొచ్చు కదా. చేసే కెపాసిటీ లేదు. ఇలాగ పెద్ద పెద్ద దేశాలు కూడా భారత్ను చూసి భయపడడము చాలా గర్వంగా ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ మనం క్రియేట్ చేయగలిగాము. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది? పాకిస్తాన్ వాడి భయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.